లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారు, సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశికి చెందినవి. ఈ సింహరాశి యొక్క గ్రహస్థితి చూస్తే బుధుడు 12లో, తదుపరి జన్మస్థలంలో జననము, అట్లానే ఈ యొక్క రవి ఉత్తరార్ధంలో జన్మస్థాన సంచారము, అట్లాగే శుక్రకేతువులు ద్వితీయంలో ఉండడము, శని వక్రగతి పంచమస్థాన వీక్షణ, అట్లానే రాహు సప్తమ స్థానము, అష్టమ స్థానము, అట్లానే కుజుడు ఏకాదశంలో, గురుడు 10వ స్థానంలో సంచారం. ఈ రకమైన సంచారాన్ని చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి జన్మంలో బుధుడు ఉండటం వల్ల కొంత కలహాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే అకారణమైన కలహాలండి. అసలు మీకు పనికిరానిటువంటి కలహాలు అనేది పెట్టుకుంటారు. అవి అవసరం లేని కలహాలు, కానీ అవి పెట్టుకొని వాడితో మీరు వాదించటము, దానివల్ల కొంతవరకు ఇబ్బందులు పడటము, తర్వాత సమయానికి భోజనం చేయకపోవటము, తర్వాత విద్యలో అంటే ఏదైనా చదువులో కానీ వైఫల్యం చెందటము, విరోధాలు, ప్రతి ఒక్కరితో విరోధం పెట్టుకోవటం, ఇది పరిస్థితి సింహరాశి వారికి సెప్టెంబర్లో. కాబట్టి అట్లాగనే స్నేహితుల్లో కూడా కొంతమంది మంచివాళ్ళు, చెడు చేసేటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా సింహరాశి వారికి జన్మంలో రవి సంచారం వల్ల వీరికి రవితో వచ్చేటువంటి ముఖ్యంగా అతి ఉష్ణము, వేడి అనేది మన శరీరంలో బాగా ఎక్కువగా జరిగి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడటం, అధిక ఉష్ణ శరీరం ద్వారా. అట్లాగే వీరికి జన్మంలో రవి ఉండడం వల్ల కొంత అహధికార దర్పం ప్రదర్శించడము, నాదే గొప్ప అని చెప్పి అనుకోవటము, కాబట్టి వాటి వల్ల విరోధాలు, అవతల మనిషిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల విరోధాలు ఏర్పడటము. అట్లాగే బుధుడు జన్మంలో ఉండడం వల్ల కొంతవరకు ఈ యొక్క విపరీతమైన కలహాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ కూడా శుక్రుడు కేతువు ఈ యొక్క 2లో ఉన్నారు. కేతువు 2లో ఉండడం వల్ల కొద్ది కుటుంబంలో కొన్ని కలహాలు, అట్లానే కుటుంబంలో వ్యవహార రీత్యా కూడా, అట్లనే శుక్రుడు అంటే దాంపత్యంలో కొంత వ్యతిరేక పవనాలు ఉండటము, మీరు ఒక మాట అంటే ఇంకో మాట అంటాం. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు కలగజేసే అవకాశాలు ఉన్నాయి. అట్లానే కొంతవరకు సంతోషాలు, సుఖ సంపదలు, అకారణ కలహాలు, ధన కనక వస్తువు, హోమ్ అప్లయన్స్ కొనే అవకాశం ఉంటుంది, గృహోపకరణాలు, ఇటువంటి లాభాలు అనేవి చేకూరుతున్నాయి. కొత్త పురుష స్త్రీలతో సంఘం అంటే ఆ యొక్క స్త్రీ పురుషులు కొత్తగా కొంత పరిచయాలు ఏర్పడటం వల్ల శుభ్ర వాతావరణం ఏర్పడుతుంది. అట్లానే ఈ యొక్క శుక్రుడు 2లో ఉన్న ధనం అనేది ఏదైతే ఉందో కొంత అధికంగా ఖర్చు పెట్టడము, అంటే అది పనికొచ్చే వస్తువే ఖర్చు పెడదాము, మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకుంటామని చెప్పి ఎక్కువగా ఖర్చు పెట్టడము. మళ్ళీ శని వక్రగతే పంచమ స్థానంలో శని అంటే ఈ యొక్క షష్ఠ స్థానంలో ఉండడం వల్ల మీ మీద ఇదివరకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళని జయించే అవకాశం ఉంటుంది. రుణం అనేది కొంతవరకు తీర్చే అవకాశం ఉంటుంది మీరు. అట్లానే రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయటపడే అవకాశం ఉంటుంది, పలానా రోగం అనేటువంటిదని. అట్లానే ఈ యొక్క రుణ రోగాలతో పాటు అకారణమైనటువంటి కలహాలు ఏవైతే ఉంటాయో అది సమయాన్ని బట్టి వచ్చిందే తప్ప కావాలని కలగలేదు అని చెప్పి మీరు అనుకుంటారు. అట్లే రాహు ఈ యొక్క సంచారం, అష్టమ సంచారం వల్ల కొంతవరకు వాహన ప్రమాదాలు కానీ, లేదా వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కానీ, అట్లాగే నీటికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.
అష్టమ స్థానం రాహు సంచారం వల్ల కొంతవరకు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వ్యాధులు అవి బయటపడే అవకాశం ఉంటాయి. అట్లానే ఈ యొక్క గురువు వచ్చేసి వీరికి 10వ స్థాన సంచారం వల్ల కొంత కార్య విఘ్నత, వృధా సంచారము, ఏదైనా వృత్తి ఆ వృత్తిలో కొంతవరకు సానుకూల స్పందన లేకపోవటము, ధనధాన్యంలో కూడా కొంత ప్రాప్తి, ధనము ధాన్యం లభిస్తుంది. కానీ అధికార గణాల వల్ల మీరు చేసే మంచిని వాళ్ళు చూడకపోవటం, ఆదరణ లేకపోవటం అనేది జరిగే అవకాశం ఉంది. ఇది గురుడు ఇచ్చేటువంటి ఫలితం. అట్లానే కుజుడు 11వ స్థాన సంచారం వల్ల శీఘ్ర కార్యసిద్ధి, అట్లానే నూతన వస్తు లాభాలు, ధైర్యంతో ముందరకెళ్ళటం, కార్యానుకూలం జరగటం, సుఖంగా కొన్ని పనులు సజావుగా సాగటం అనేది జరుగుతుంది. కాబట్టి శుభాశుభ మిశ్రమంగా గోచరిస్తుంది సింహరాశికి. కాబట్టి ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయ పాలన చేసుకోవటంతో పాటు అట్లాగే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేయటం చాలా మంచిది. వీరు వినాయక చవితి రోజుల్లో దుర్గా గణపతి ఆరాధన చేయటంలో సింహరాశి వారికి ధైర్య సాహసాలతో పాటు అత్యద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ త్రిశూల ధారణగా త్రిశూలాన్ని పట్టుకున్నటువంటి వినాయకుడి ఫోటోకి కానీ త్రిశూలం పట్టుకున్నటువంటి విగ్రహానికి కానీ పూజ చేసుకున్నట్లయితే అత్యద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీరు సింహవాహనం మీద కూర్చున్నటువంటి వినాయకుడిని పూజ చేసినా కూడా శీఘ్రగతిన ఈ ప్రతికూల వాతావరణంగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలమైన వాతావరణంగా చేకూరి మంచిగా గోచరిస్తుంది. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు కూడా శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మతః వక్రగతి ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను, ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో, పోయిన మాసం కూడా, జాగ్రత్తగా వాహనాలు నడపండి. చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి. వాహనం నడిపేటప్పుడు కూడా 1కి 2 సార్లుగా ఆలోచన చేస్తూ నడపండి. అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద ధ్యాస పెట్టకుండా. అట్లానే రాహు 3లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తువని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు, వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు. ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ 3లో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే గురువు 5వ స్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు, గురుత్వం అనేటువంటిది బాగా ఉంది, అభివృద్ధి అనేది ఉంది, దేవానుగ్రహం ఉంది. అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది, కార్యానుకూలం కలుగుతుంది. కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి. అట్లానే మనోవాంఛ ఫలసిద్ధి, మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది. అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రగతిన. అట్లనే కుజుడు 6లో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ, సత్కాలక్షేపము, ధనధాన్యాభివృద్ధి, ఇష్టకార్య సిద్ధి, ఇట్లాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము, ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము, సదా కాలక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు. అట్లానే ఇష్టకార్యస్థితి కూడా కలుగుతుంది. ఈ విధంగా కుజుడు అనుగ్రహం కూడా కలుగుతుంది. అట్లానే ఈ కుజుడు యొక్క అనుగ్రహం వల్ల ఇదొక సజ్జన సాంగత్యము, ధనప్రాప్తి, కథలు కూడా మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు, సుఖముగా ఉంటారు. అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి 9వ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము, కీర్తి ప్రతిష్టలు, అసత్య భాషణము, మానసిక భీతి, హృదయతాపము, రోగము, విజయప్రాప్తి, సుఖము, ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి. అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారు ఎంబటి. ఆ భయాన్ని వీడండి. కాబట్టి మానసికమైనటువంటి భీతిని ఉండకుండా చూసుకోండి. అట్లనే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే
వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ సప్తమ స్థాన సంచారము, ఈ యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి, కీర్తిలాభము, బంధుమిత్ర సాంగత్యము, అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది. అట్లనే కేతు అష్టమ స్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి. యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రండి. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ కానీ, వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయ్యా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి, అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు. సత్ఫలితాలు గోచరిస్తాయి. అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే మన మెరూన్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి బాలగణపతి అని అంటారు. అట్లనే పార్వతీ వినాయకుడు పార్వతీపుత్రాయ నమః అని అంటారు. కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో. శుభం భూయాత్.